హాయ్ ఫ్రెండ్స్, చికెన్ మండి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇంట్లో రెడీ చేస్తానండి. 2 kgs చికెన్ అండి. పెద్ద పీసెస్ కొట్టించుకోవాలి. పెద్ద పీసెస్ మంచిగా కడుక్కోవాలి వాటర్ వేసి. ఇలా కడిగి పీసెస్ అన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఇందులో మసాలా, మిరియాలు, సోంపు, చెక్క, జీలకర్ర వేసుకోవాలండి. ఇలాచి, లవంగాలు కూడా, కొంచెం బిర్యానీ ఆకు వేసేసి ఉప్పు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు, ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఒక 2 చెంబులు వాటర్ వేసుకోవాలండి. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి అటు ఇటు కదపాలి. కదిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక 15-20 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవాలండి. చికెన్ కొంచెం ఉడకాలి, మొత్తం ఉడకొద్దు. ఒక 60%, 70% ఉడకాలి. ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదండి. ఒకసారి చికెన్ కదుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. 2 kgsకి ఒక పావు కేజీ గట్టి పెరుగండి. పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్, కార్న్ఫ్లవర్ ఒక 2 స్పూన్స్, ఇవన్నీ ఒకసారి కలుపుకొని కారం వేసుకోవాలండి. కారం వేసుకోవాలండి ఒక 3 స్పూన్స్. మేము కొట్టించిన కారం అండి. ఒక లెమన్, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. మొత్తం మంచిగా రసం ఉన్న కాయ తీసుకొని మొత్తం పిండేసుకోవాలి. కారం కలర్ తక్కువ ఉంది కదండి మాది, అందుకే కొంచెం ఫుడ్ కలర్ వాడతానండి. ఫుడ్ కలర్ వేసేటప్పుడు కూడా చూపిస్తాను. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఏమీ ఉండలు లేకుండా మసాలా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్, ఫుడ్ కలర్ వేసినాక కలర్ఫుల్గా ఉంది కదండి మసాలా.
చికెన్ ఉడికిపోయిందండి. మంచిగా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి పీసెస్. పీసెస్ అన్నీ మసాలా పెట్టుకోవాలండి. పీసెస్కి మసాలా మంచిగా పట్టించి వేడి మీదనే పెడితే మసాలా కూడా మంచిగా పడుతుందండి. చికెన్ మంచిగా బాయిల్ అయింది కాబట్టి ఫ్రై కూడా తొందరగా అయిపోతుంది. ఎక్కువసేపు టైం పట్టదండి. ఈ చెత్త అంతా పడేసుకోవాలండి. ఇప్పుడు ఆ మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా పడేసి ఆ వాటర్లో మనం కొలత పెట్టుకొని 1 కేజీ రైస్కి ఎంత వాటర్ కావాలో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ పోసుకుంటున్నానండి. అటు స్టవ్ మీద రైస్కి వాటర్ పెట్టేశాను. ఇప్పుడు మసాలా కూడా పెట్టేసుకుంటున్నాము చికెన్కి. ఇలా మసాలా మంచిగా పట్టించుకోవాలండి. వాటర్ బాయిల్ అయింది కదండి. మనం రైస్ ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీ బట్టి వాటర్ అలా బాయిల్ చేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ అండి నార్మల్ రైస్. బిర్యానీ రైస్కి అయితే 1.5 గ్లాస్ పడుతుంది. 1 గ్లాస్కి 1 గ్లాస్ రైస్కి అలా క్వాంటిటీ పెట్టుకొని చేసుకోండి, పర్ఫెక్ట్ వస్తుంది. రైస్ ఉడికించేసుకుందామండి. కాజు అండి, కాజు కొద్దిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. కిస్మిస్ అండి, కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాం. మండీ రైస్లో కిస్మిస్ కాజు కంపల్సరీ అండి, బాగుంటుంది. చికెన్ పీసెస్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ పీసెస్ ఫ్రై చేసి చూపిస్తాను. మంచి రెడ్ కలర్లో వస్తాయండి చికెన్ పీసెస్. ఫుడ్ కలర్ వాడాం కదా, మంచిగా ఉంటుంది కలరు. హోటల్లో చేసిన బిర్యానీ లాగానే ఉంటుంది. కలర్కి టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది.
చికెన్ ఫ్రై అయిందండి. ఈ కలర్లో వచ్చేస్తే ఫ్రై మొత్తం బబుల్స్ రాకుండా ఉంటాయి కదండి, చికెన్ ఫ్రై అయినట్టు. చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రై పీసెస్. మండి పీస్ కన్నా చాలా బాగా వచ్చిందండి. రైస్ కూడా అయిపోయిందండి. మండి రైస్ ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో చేసుకునే మండి రైస్ అండి. అయిపోయింది ఫ్రెండ్స్.